మధుకైటవులు. ఒకానొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది. అంటే మనం ఉండే ఈ భూలోకం, తక్కిన లోకాలు ఒక్క మాటుగా ఉన్నట్టుండి బగ్గుమని మండిపోయి నుసైపోయాయన్నమాట. అలా ఒక్క మాటు ఇన్ని లోకాలు నాశనమైపోతాయా ఎప్పుడైనా? కానీ అయిపోయాయి. ఎలా అంటారేమో, ఒక్క మాటు పెద్ద సుడిగాలి రయ్యుమని వచ్చేసి లోకాలన్నీ ఒకదానికొకటి కట్టేసుకొని ముక్కలు ముక్కలైపోయాయి మొదట. ఆ తర్వాత 12 సూర్యులు ఒక్క మాటుగా పొడిచి బగ్గు బగ్గు మనటం మొదలెట్టారు. ఆ సూర్య గోళాల నుంచే బయలుదేరిందో, ఎక్కడి నుంచి బయలుదేరిందో గాని ఒక మంట బయలుదేరి సుడిగాలికి ముక్కలైపోయి ఉన్న లోకాలన్నీ అంటుకొని పెద్ద భోగి మంట తయారైంది. ఆ మంటలకు గాలి తోడై మరీ కాసేపటికి నుసి తప్ప మరేమీ మిగల్లేదు. తర్వాత వర్షం ప్రారంభించింది. ఆ వర్షం కూడా ఎన్నడూ కని విని ఎరుగని వర్షం. కడవలు దిమ్మరించినట్లే కురిసివేసింది. ఏనుగు తొండాలంత లావున దార కట్టి కురిసింది. దాంతో ఎక్కడ చూచినా జలమయమే. కానీ ఆ నీరు చూడ్డానికి ఎవరైనా మిగిలారా? దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు, వారేమిటి వీరేమిటి అందరూ నుసైపోయి ఆ నీటిలో కరిగిపోయారు. దేవుడైనటువంటి ఒక విష్ణుమూర్తి మిగిలాడు. లోకాలన్నీ నాశనమైపోయినా దేవుడికి నాశనం ఉండదు. ఆ మహాసముద్రంలో ఆయన ఒక్కడు ఒక్క మర్రాకు మీద పడుకొని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంతకాలం ఈ లోకాలన్నిటినీ కనిపెట్టుకొని ఉండడంలో ఒక్క కునుకు కూడా తీయలేదాయన. ఇప్పుడే కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాడు. నడుం వాల్చాడే గాని ఆయన అలా ఎంతసేపు పడుకోలేదు. ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి ఎందుకు పనికి రాకపోవటం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేశాడు. మెలకువ రావటంతోనే లోకాలన్నీ మళ్ళీ ఎలాగా సృష్టించాలి. లేకపోతే ఆయనకొక్కడికే ఆ మహాసముద్రంలో ఏం తోస్తుంది? కాసేపు అయ్యాక లేచి బ్రహ్మచేత మళ్ళీ లోకాలన్నీ సృష్టించేద్దామని అనుకొని ఆయన కన్ను మూశాడు. కానీ మీకో సందేహం వస్తుంది ఇప్పుడు. మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేయటానికి బ్రహ్మేడి? అతడు మాత్రం ఈ ప్రళయంలో నుసైపోలేదా అని. అయిపోయాడు. పోతే ఏం? మళ్ళీ పుట్టడా? ఆ మర్రాకు పైన నిద్రపోతున్న మహావిష్ణువు బొడ్డులోంచి ఆ తామర తూడు, ఆ తూడు కొసకి ఒక పెద్ద తామర పుష్పం పుట్టాయి. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టెలో పిల్లవాడికి మళ్ళీ ఆడుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో గాని ఇద్దరు రాక్షసులు వచ్చారు. వారిలో మొదటివాడి పేరు మధువు, రెండోవాడి పేరు కేటవుడు. కమలంలో ఆడుకుంటున్న పసిబ్రహ్మను చూసేటప్పటికి వాళ్ళకు అతన్ని ఏడిపించాలని బుద్ధి పుట్టింది. మధువేమో ఆ పిల్లవాడిని బొగ్గగిల్లాడు. కేటవుడు తొడపాసం పెట్టాడు. వాటితో బ్రహ్మ కెవ్వుమన్నాడు. విష్ణుమూర్తికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూచేటప్పటికి ఆ భయంకర ఆకారాలిద్దరూ కనపడ్డారు. విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఈ ప్రళయంలో అందరూ నాశనం అయిపోయారనుకుంటే వీళ్ళెలాగ మిగిలారు అనిపించింది ఆయనకి. ఆయనకే కాదు, మీకు అనిపిస్తుంది. దేవతలు, రాక్షసులు, మనుషులు అందరూ నశించిపోయారనుకున్నాం కదా మరి. అందరూ నశించి వీళ్ళిద్దరు మాత్రం మిగిలారంటే వీళ్ళు ఎవరో చాలా ఉపద్రవులు అన్నమాట. ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది కనుక మీ సామర్థ్యానికి ప్రజ్ఞకి మెచ్చుకున్నాను. అందుచేత ఏదైనా వరం కోరుకోండి అన్నాడు విష్ణువు. ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళిద్దరూ పకపకా నవ్వుతూ ఏమిటి, నువ్వు మాకు వరాలివ్వటమా అన్నారు. ఏం అలా అంటున్నారు అని అడిగాడు విష్ణువు. అలా అనడమేమిటి, ప్రళయానికి ప్రళయాలమైన మాకు ఒకడు వరమివ్వటమా? ఇంకా నిద్రమత్తు ఉండి మాట్లాడుతున్నావు కనుక అది ప్రథమ తప్పు కింద భావించి నిన్ను వదిలేశాం అన్నారు వాళ్ళు. ఆ మాటలు వినేటప్పటికీ విష్ణుమూర్తి తెల్లబోయాడు. ఏమనాలో తోచక ఆలోచిస్తూ ఉంటే మధువు, కేటబా, ఇతగాడికి మన సంగతి తెలియదు గనక ఇలా మాట్లాడాడు. మన గొప్పతనం కాస్తంత మచ్చు చూపించాలి అన్నాడు. కేటవుడు, మనకి వరాలిస్తానని వాగాడు గనక మనం ఒకళ్ళకు వరాలిచ్చే బాపతే గాని ఒకళ్ళ వద్ద నుంచి పుచ్చుకునే బాపత కాదని వీడికి తెలియజేస్తే సరి అన్నాడు. షబాష్ అన్నాడు మధు. మహాప్రజ్ఞావంతులం అనే గర్వం చేత కళ్ళు మూసుకుపోయి బుద్ధి మందగించి తామేం చేస్తున్నది కూడా తెలుసుకోకుండా ఆ మధుకేటవులిద్దరూ గర్వంగా విష్ణుమూర్తికేసి తిరిగి కోరుకో, నీకేం వరం కావాలో మేమిస్తాం అన్నారు. విష్ణుమూర్తి ఆలోచించి వీళ్ళని ఉపేక్ష చేస్తే కొంప మునుగుతుంది, వీళ్ళ పని పడదాం అని నిశ్చయించుకొని వినయం కనమరుస్తూ, మహాత్ములారా, మీరు చాలా ఉదార పురుషులు. మీ దర్శనం వల్ల నా జన్మ పావనమైంది. ధన్యుణ్ణి. మీలాంటి వారు వచ్చి వరం కోరుకో అంటే వద్దు అంటానా? అనుగ్రహించండి అన్నాడు. కోరుకో, సందేహిస్తావేమిటి
అన్నారు వాళ్ళు. అబ్బే, సందేహం ఎందుకు, మీలాంటి వారు ఆడి తప్పుతారు గనకనా కోరుకుంటున్నా వినండి. మీ ఇద్దరు కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాట వినేటప్పటికీ మధుకేటవులకు తెలిసొచ్చింది. నవ్వులన్నీ పోయి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూచుకోవడం మొదలుపెట్టారు. అయితే ఏం, ఒక్క క్షణమే అలా ఉన్నారు. ఏ వరమైనా ఇస్తాం అన్నారుగా, ఆడి తప్పరు. వాళ్ళు దుర్మార్గులైన రాక్షసులే అయినా వాళ్ళలో ఆ నిజాయితీ ఉంది. విష్ణుమూర్తి, నీ తెలివితేటలకు మెచ్చుకున్నాం, పుచ్చేసుకో మా ప్రాణాలు అని సిద్ధపడ్డారు. సిద్ధపడ్డమే కాదు, వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. మాకు నీరు ఉన్న చోట చావు లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీటిమయమే. మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో అన్నారు. విష్ణుమూర్తికి వాళ్ళని చంపే ఉపాయం ఆలోచించుకోవటం లెక్క, ఎంతసేపు అంటూ ఆయన తన రెండు తొడలు పెంచేసి ఆ తొడల మీద చెరొక రాక్షసుణ్ణి పడుకోబెట్టి తన సుదర్శన చక్రంతో వాళ్ళ కంఠాలు తరిగేశాడు. అలా మన మధుకేటబులకు చావు విష్ణుమూర్తి చేతిలో ప్రాప్తించింది. ఇదండి వాళ్ళ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.